ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు ప్రభు పేరిట మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమ సహకారంలో మీరు ఎంతో మాకు తోడ్పాటును అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమమును మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మరల మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరుచుకున్న గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య భాగాన్ని కానీ మనం గమనించినట్లయితే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను నిత్యజీవానికి వారసుడు అవటానికి నేనేం చేయాలి అని అడిగాడు. ఆ పాఠ్యభాగంలో రెండు మాటలు. ఒకటి, నీవు నిత్యజీవానికి వారసుడు అవ్వాలి అని అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని చెప్పినటువంటి మాటకి అతడు తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి. నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి అంటే అతడు నీతిమంతుడు కాదు. నీతిమంతుడు అయితేనే నిత్యజీవానికి వారసుడు. నీతిమంతుడు కాకపోతే నిత్యజీవానికి వారసుడు కాదు. నీతిమంతుడు ఎవరైతే నిత్యజీవానికి వారసుడు అవుతాడు. యేసు ప్రభు వారు ఒక మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యేసు ప్రభు వారు, మరి నా తండ్రి ఇంట అనేక నివాసాలున్నాయి, లేని ఎడల మీతో చెప్పుదును, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్తానని అన్నాడు. మరి ఆ స్థలాలు అనేటువంటి ఆ నివాసాల్లోనికి వెళ్ళాలి అంటే నిత్యజీవం. నిత్యజీవంలోనికి ఆయన తీసుకుని వెళ్తానన్నాడు. నిత్యజీవంలోనికి తీసుకుని వెళ్తాను అని అన్నాడంటే నీతిమంతులైతేనే ఆ నిత్యజీవంలోనికి ప్రవేశించగలరు. నీతిమంతులైతేనే ఆ నిత్యజీవంలోనికి వెళ్ళగలరు. నీతిమంతులైతేనే పునరుద్ధానంలో పాలిభాగస్తులు కాగలరు. అంటే నీతిమంతుడు కాకుండా ఆ నిత్యజీవంలోనికి ప్రవేశం చేయలేరు, ఆ నివాస స్థలంలోనికి ప్రవేశం చేయలేరు. అయితే ఈ బోధకుడు ఎంత అని ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు అంటున్నాడు, నిత్య జీవానికి వారసుడు అవటాన్ని నేనేం చేయాలి? నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించడం అనేటువంటి దానికి తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొన్న గోరి అంటే అతడు నీతిమంతుడు కాదు. అతడే కాదు, ఈ లోకంలో ఎవరూ నీతిమంతులు కాదు. కానీ సామెతల గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం అంటున్నాడు. అదే నీతిమంతుని గురించి రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా అంటే క్రియల మూలముగా ఈ భూమి మీద ఎవరూ కూడా నీతిమంతులు లేనే లేరు. కానీ నీతిమంతులుగా కనబరుచుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎవరు ఎదుటి కనబరుచుకుంటున్నారు? లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం, ఆయన, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. అంటే ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఈ భూమి మీద
యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవ్వరూ నీతిమంతులు లేరు. కానీ నీతిమంతులుగా మనుషుల ఎదుట ప్రతి ఒక్కరూ కూడా కనబరుచుకుంటున్నారు. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండటం మాని మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండటానికి కనబరుచుకుంటున్నారు. అందుచేతనే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి. మనుషుల ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు నీతిమంతుడు కానే కాడు. క్రియల మూలముగా నీతిమంతుడైన ఏ మనుష్యుడును నీతిమంతుడు కాదని రోమాపత్రికలో తెలియచేస్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అనగా ప్రతి ఒక్కరూ కూడా పాపములోనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా పాపములోనే గర్భమును ధరించబడి ఉన్నారు. పాపములోనే ప్రతి ఒక్కరు కూడా పుట్టి ఉన్నారు గనక ఏ ఒక్కరు ఈ భూమి మీద నీతిమంతులు కానే కారు. మరి అటువంటప్పుడు నీతిమంతులు కానప్పుడు మరి ఆ నిత్య జీవానికి ఎలా వెళ్ళగలరు? ఆ నిత్య జీవానికి ఎలా వారసులు అవ్వగలరు? ప్రభు ఇచ్చేటువంటి ఆ నివాసాలలోనికి ఎలా ప్రవేశించగలరు? వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి సహోదరుడా, ఆలోచన చేస్తున్నావా? ఈ భూమి మీద క్రియల మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడు కానప్పుడు ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనగలడు? ఆ నిత్య నివాసాల్లోనికి ఎలా ప్రవేశించగలడు? అందుచేతనే నీతిమంతుడు అవ్వాలి అనంటే నీతిమంతుడు అయితేనే తప్ప ఆ నిత్యరాజ్యంలోనికి ప్రవేశించడం. మరి ఎలా నీతిమంతులు అవ్వాలి? మానవులు ఎలా నీతిమంతులు కాగలరు? క్రియల మూలముగా ఆయన అంతా రోమపత్రికలో తేల్చి చెప్పేశాడు. ఏ మనుష్యుడు క్రియల మూలముగా నీతిమంతుడు కాదు అని. నీతిమంతుడు కాకపోతే నీతిమంతులు పునరుద్ధానంలో ప్రవేశించలేరు. నీతిమంతులు పునరుద్ధానంలో ప్రవేశిస్తేనే కానీ ఆ నిత్యరాజ్యానికి వారసులు కారు. ఆ నిత్య నివాసాల్లో వెళ్ళటానికి అవకాశం లేదు. మరి నీతిమంతుడు అవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి? ఎలా నీతిమంతుడు కాగలడు మానవుడు? పాపము మానవుడి మీద నిలిచి ఉండగా మానవుడు నీతిమంతుడు ఎలా కాగలడు? అందుచేతనే రోమపత్రిక ఆ యొక్క 3వ అధ్యాయం 21వ వచనాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. చూడండి, ఇట్లుండగా ధర్మశాస్త్రము వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. ఎవరిని నమ్మేవారు అనగా యేసు క్రీస్తుని లోక రక్షకుడైనటువంటి, లోక పాపమును తీసివేయటానికి వచ్చినటువంటి యేసు క్రీస్తుని నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము పాపముతో నింపబడి ఉన్నటువంటి మనము ఆయన దృష్టికి ఎన్నటికి నీతిమంతులము కానే కాము. అయితే అలా నీతిమంతులు కాకపోతే మరి పరలోకానికి వెళ్ళేది ఎవరు? ఆ నిత్య నివాసాల్లో ఉండేది ఎవరు? అందుచేత దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు పంపించి ఆయన ద్వారా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసునందలి విమోచన ఏ విమోచన? ఆయన ఈ లోకములోనికి వచ్చి ఆయన తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పెట్టి నిన్ను నన్ను విమోచించినటువంటి ఆయనే విమోచకుడు. ఆ విమోచన ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని. క్రీస్తు యేసును నమ్మేటువంటి వారే నీతిమంతులు తప్ప యేసు క్రీస్తును నమ్మితే నీవు ఉచితముగా నీతిమంతుడిగా మార్చబడబోతున్నావు. యేసు క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులే. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని ఎదుట తాను నీతిమంతులుగా దాన్ని కనబరుచుకోకుండా మనుషుల ఎదుట నీతిమంతులుగా కనబరుచుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా ఆయన మార్చేస్తున్నాడు. నీతిమంతులుగా ఎలా మారుస్తున్నాడో ఎంత అని ఒక చిన్ని ఉపమానం ద్వారా మనం చూడబోతున్నాం. ఒక్కసారి చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో
ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను ఈ సొంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ యొక్క పాఠ్య భాగంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చూడగలిగితే, తామే నీతిమంతులమైనట్టు తమ్మును తామే నమ్ముకున్నటువంటి కొంతమంది ఇతరులను తృణీకరించేటువంటి వారు ఒకసారి దేవాలయానికి వెళ్ళారంట. అంత వారి గురించి మరి దేవుడు మాట్లాడుతూ, అటువంటి వారి గురించి తామే నీతిమంతులమని తమ్మును తామే నమ్ముకున్నటువంటి వారి కోసం ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానంలో ఒక పరిసయ్యుడు, ఒక సొంకరి ఇద్దరు కలిసి దేవాలయానికి వెళ్ళారంట. దేవాలయానికి వెళితే పరిసయ్యుడు లోపలికి వెళ్ళాడంట. పరిసయ్యుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ సుంకరి బయట నిలవబడున్నాడు. సుంకరి బయట నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు లోపలికి వెళ్ళి ప్రార్థన ఎలా చేస్తున్నాడు అని అంటే, దాదాపు 20 మాటలు ప్రార్థన చేశాడు. లోపలికి వెళ్ళి దాదాపు 20 మాటలు ప్రార్థన చేసినటువంటి పరిసయ్యుడు ప్రార్థన బయట ఉన్నటువంటి సుంకరి లోపలికి వెళ్ళలేక, బయట ఉన్నటువంటి ఆ సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తి చూడలేక ఆయన తల దించుకుని ఏమంటున్నాడో తెలుసా? లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పరిసయ్యుడేమో దేవాలయంలో ఉన్నాడు, సుంకరేమో బయట ఉన్నాడు. పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన 20 మాటలతో ప్రార్థన చేశాడు. బయట ఉన్నటువంటి సుంకరి 4 మాటలు ప్రార్థన చేశాడు. 20 మాటల ప్రార్థన ఆలకించబడిందా? 4 మాటల ప్రార్థన ఆలకించబడిందా? 20 మాటల ప్రార్థన ఆలకించబడలేదు, 4 మాటల ప్రార్థన ఆలకించబడింది. కారణం ఏంటి? లోపల పరిసయ్యుడు లోపల 20 మాటల ప్రార్థన చేసేటువంటి స్థలం ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలము దగ్గర ఉన్నటువంటి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను బయట ఉన్నటువంటి సుంకర్ లాంటి వాడిని కాదు, నేను కానుకలేస్తున్నాను, అంతంత కానుకేస్తున్నాను, నేను నీకు అంత ఇతర మనుషుల వల్ల ఈ సుంకరి వల్లనైనను నేను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంత వేషధారణ! దేవాలయంలో ఉన్నటువంటి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి, ఆ కరుణాపీఠం దగ్గర నీవు ప్రార్థించవలసినటువంటి విధానం ఇదేనా? ఆ కరుణాపీఠం ఎదురుగా నిలవబడి నీవు నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరుతున్నావా? ఆ కరుణాపీఠం నుంచి ప్రత్యక్షమయ్యేటువంటి ఆ ప్రభు ముందు నువ్వు నిలబడి నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరుతున్నావే. కానీ బయట ఉన్నటువంటి సుంకరైతే ఆ కరుణాపీఠం దగ్గరికి రావటానికి కూడా భయపడి, ఆ లోపలికి రావటానికి కాదు కదా, ఆ దేవాలయం దగ్గరికి కూడా రావటానికి భయపడ్డాడు. భయపడి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా కనీసం అతనికి సాహసించలేకపోయాడు. అతడు తల దించుకుని, దేవా, పాపినైన నన్ను కరుణించు. లోపల కరుణాపీఠం దగ్గర 20 మాటలతో ప్రార్థన చేసినటువంటి పరిసయ్యుడు ప్రార్థన, బయట పాపినైన నన్ను కరుణించు అని బయట నిలవబడి చేసిన సుంకరి ప్రార్థన ఆలకింపబడింది అని అంటే, ఇంతకీ కరుణాపీఠం ఎక్కడుంది? లోపడున్న దేవాలయంలో ఉన్నటువంటి పరిసయ్యుడు ముందుందా కరుణాపీఠం? లేక బయట ఉన్నటువంటి సుంకరి ముందుందా కరుణాపీఠం? కరుణాపీఠం దగ్గర నిలబడి ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు ఆ యొక్క పాపములను ఒప్పుకుంటారో వారిని ఆయన క్షమించేటువంటి దేవుడు. మరి లోపల ఉన్నటువంటి పరిసయ్యుడు ఆ ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన ఆలకించలేదు సరికదా, అతడు నీతిమంతుడుగా ఆయన దేవుడు చూడలేదు. కానీ బయట ఉన్నటువంటి సుంకరి
దేవా పాపినైన నన్ను కరుణించు అన్న వెంటనే అతన్ని క్షమించాడు, అతన్ని కరుణించాడు, అతడు నీతిమంతుడిగా తీర్చాడు. అంటే కరుణాపీఠం ఎక్కడుంది? నిజమైనటువంటి ఆ కరుణాపీఠం ఏది? క్షమించేటువంటి ఆ కరుణాపీఠం ఏది? రోమపత్రిక 3:25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. రోమాపత్రికలో క్రీస్తు యేసుని కరుణాధారముగా బయలుపరిచాడంట. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. అంటే కరుణాధారము అంటే రక్తము చిలకరించబడేటువంటి స్థలం. రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. ఎక్కడుంది కరుణాపీఠం? ఈ కరుణాధారం. దేవా పాపినైన నన్ను కరుణించు అని అన్నాడు. కరుణించు అనేటువంటి మాటకి గ్రీకు భాషలో హిలాస్కుమాయ్ అనేటువంటి పదాన్ని వాడాడు. హిలాస్కుమాయ్ అనేటువంటి మాటకి, గ్రీకు మాటకి అర్థం ఏమిటి అని అంటే రికన్సిల్డ్ త్రూ ద అటానింగ్ బ్లడ్ స్ప్రింకిల్డ్ ఆన్ ద మెర్సీ సీట్ అనగా కరుణాపీఠము మీద ప్రాంతాన్ని ప్రధాన యాజకుడు సంవత్సరానికొక్క మారు ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తన ప్రజల పాపము నిమిత్తం తీసుకెళ్ళబడినటువంటి ఆ రక్తమును ప్రజల మీద చిలకరించబడటమే. ఆ కరుణాపీఠం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆ రక్తమును ప్రతి ఒక్కరి మీద అది చల్లినప్పుడు వారి పాపములు పరిహరించబడుతున్నాయి అనేటువంటిది పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ కరుణాపీఠం దగ్గర చెప్పబడినటువంటి ఆ ఉద్దేశం. కనుక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 18 చదువుతున్నాను. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించాను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే ఆ కరుణాపీఠము ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ కరుణాపీఠము దగ్గర ఆ పరిసయ్యుడు ప్రార్థించినటువంటి విధానంలో అతనిలో ఏమాత్రం కూడా పాపక్షమాపణ అనేటువంటిది లేనే లేదు. ఏమాత్రం కూడా అతనికి పాపక్షమాపణ లేదు. కారణం ఏంటంటే తాను నీతిమంతుడైనట్టుగా కనబరుచుకుంటున్నాడు. కానీ బయట ఉన్నటువంటి సుంకరి అయితే ఏమంటున్నాడో తెలుసా? దేవా పాపినైన నన్ను కరుణించి అంటున్నాడు. పశ్చాత్తాపం. ఆ కరుణాపీఠము ఎదురుగా ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప్తుడు అవుతావో, ఆ కరుణాపీఠం ఎదురుగా నువ్వు ఎప్పుడు పశ్చాత్తాప్తుడు అవుతావో అప్పుడు నీవు పాప క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తము నీ మీద ప్రోక్షింపబడుతుంది. ఆ రక్తం ఎప్పుడైతే నీ మీద ప్రోక్షింపబడుతుందో ప్రోక్షింపబడిన రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ కలిగి నీతిమంతుడిగా తీర్చబడతావు. అయితే బయట ఉన్నటువంటి సుంకరి ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే కరుణాపీఠం లోపడున్నదా బయట ఉన్నదా? కరుణాపీఠం ఎక్కడుంది? హిలాస్కోమాయ్ అనేటువంటి గ్రీకు మాటకు అర్థం. ఆ మాటలో కరుణాధారము, కరుణించుము